కేరళలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వెస్ట్ నైల్ ఫీవర్ అందరికీ వణుకు తెప్పిస్తోంది. కేరళను వెస్ట్ నైల్ ఫీవర్ భయపడుతోంది. ఈ ఫీవర్ తో ఇప్పటి వరకు ఒకరు చనిపోవడం, మరో 20 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలోని 3 జిల్లాలు త్రిశూర్, మలప్పురం, కోజికోడ్లో ఈ ఫీవర్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వెస్ట్ నైల్ ఫీవర్ అనేది ఒక రకమైన వైరల్ ఫీవర్ అంటున్నారు కేరళలోని ఆరోగ్య నిపుణులు. ఇన్ఫెక్షన్ సోకిన క్యూలెక్స్ దోమ ద్వారా ఈ ఫీవర్ మనుషులకు సోకుతుందని చెప్తున్నారు. ఈ వెస్ట్ నైల్ ఫీవర్ కు ఎలాంటి మందు గానీ టీకాలు గానీ లేవని పేర్కొన్నారు. ఈ వ్యాధి సోకిన వారికి ఉన్న లక్షణాల ఆధారంగానే ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్తున్నారు. వెస్ట్ నైల్ ఫీవర్ సోకకుండా ప్రతి ఒక్కరూ అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక రాష్ట్రంలో వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తి చెందడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. ఈ భయాల నేపథ్యంలో కేరళ ఆరోగ్య శాఖ స్పందించింది. ఈ వెస్ట్ నైల్ ఫీవర్ రాష్ట్రంలో వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్తున్నారు. ఫీవర్ కు సంబంధించిన ఏవైనా లక్షణాలు కనిపిస్తే తక్షణమే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.